ఈరోజు ఆదివారం బయటికెళ్తున్నాం. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. మేము నెలలో ఒక్కసారి బయటకు వెళ్తాం. నిజం చెప్పాలి అంటే మా ఆయనకి జీతం వచ్చే ఫస్ట్ వీక్ మేము బయటికెళ్తాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్లున్నా ఈరోజు అవేవి మైండ్లోకి రానివ్వము. ఇప్పుడు కాదు, నా పెళ్ళైనప్పటి నుండి మేము ఇలానే వెళ్తాం. ఇప్పుడు మా పిల్లలు కూడా. నేను 1 మంత్ మొత్తం ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రోజు నాకు. పొద్దున్నే 5 గంటలకి లేచాను నేను. వంట చేశాను. ఇంట్లోనే వంట చేసుకొని అవి బయటికి తీసుకెళ్ళి తింటాం. ఈ రోజు మటుకు మైసిగండి వెళ్తున్నాం. మా చుట్టుపక్కలే మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్తాం మేము. ఇంకా వంట విషయానికి వస్తే చికెన్ వండినా, అలానే నాకు ఇష్టమైన బగారా రైస్ వండినా. చికెన్ ఇంకా బగారా కాంబినేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా నాయనమ్మ శనగపప్పు వేసి చికెన్ వండేది. మా అమ్మ కూడా అట్లానే వండేది. అదే అలవాటు నాకు వచ్చింది. మార్నింగ్ అందరం చపాతీ తిన్నాం. ఇంకా డైరెక్ట్ గా లంచే. అది కూడా బయటే తింటాం. నాకు బయటకి వెళ్ళడం కంటే ఎక్కడైనా చెట్ల కింద కూర్చొని తినడం బాగా ఇష్టం. 1 మంత్ కి ఒక్కసారి ఖచ్చితంగా అలా తింటాం. నిజం చెప్పనా, ఈ రోజు నేను ఫోన్ కాల్స్ కూడా ఎక్కువగా లిఫ్ట్ చేయను. మొత్తం ఫ్యామిలీతోనే ఉంటా. ఇంకా చికెన్ రెడీ అయింది, అలానే రైస్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ స్కిన్ తో ఉండి అందులో శనగపప్పు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా అన్ని సర్దుకున్నా. ఎప్పుడో సెలబ్రేషన్స్ వస్తాయి, అప్పుడే హ్యాపీగా ఉండాలి అని అలా ఏం ఉండదు. మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు లైఫ్ ని. ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. మనం సంతోషంగా బ్రతికే హక్కు పూర్తిగా మనకుంది. దానికి ఎవ్వరు నో చెప్పలేరు. అలా చెప్పారు అంటే వాళ్ళకి అస్సలు మెచ్యూరిటీ లేదు అని అర్థం. ఇంకా కొంచెం కాఫీ పెట్టుకున్నా. ఈ మధ్య కాఫీకి పిచ్చి ఫ్యాన్ అయిపోయినా నేను. ఇంకా చాయ్ తాగలేకపోతున్నా. నాకు చాయ్ చపాతి, చాయ్ పూరి కాంబినేషన్ బాగా ఇష్టం. ఇంకా తిన్న తరువాత రెడీ అయిపోయి 10 లోపే ఇంట్లో నుండి బయటికి వెళ్ళాం. తొందరగా బయటికి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఇంకా రెడీ అవుతుంటేనే కాదు అని ఇంకా తొందరగా అలానే వెళ్తున్నాం. ఈ రోజు వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది. నాది ఆయిలీ స్కిన్, ఎక్కువ జిడ్డుగా ఉంటది. సో ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటా నేను. మైసిగండి టెంపుల్ శ్రీశైలం వెళ్లే దారిలో ఉంటది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది టెంపుల్. ఇంకా చెప్పాలి అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లా రెడీ అయింది. చాలా చాలా హ్యాపీ కదా. మేము వెళ్తుంది సండే. జనాలు చాలా ఉంటారు. చాలా రష్ గా ఉంటది. ఇంకా ఇక్కడికి ట్యూస్డే కూడా వెళ్ళొచ్చు. రైట్ సైడ్ లో కార్లు చూస్తున్నారుగా, ఇవన్నీ అక్కడి నుండే వస్తున్నాయి. మైసిగండి వెళ్లే దారిలో మొత్తం కూడా గ్రీనరీనే ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్రూట్స్ అమ్ముతారు. అవి కూడా న్యాచురల్ గా పండినవి. చూడ్డానికి కూడా చాలా బాగుంటది. ఇంకా మాట్లాడుకుంటూ గుడికైతే వచ్చినాం. గుడి లోపలికి వెళ్లే ముందు కూడా ఇక్కడ చిన్నగా అమ్మవారి గుడి ఉంటుంది. లోపలికి రాలేని వాళ్ళు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఈసారి జనం కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆడవాళ్ళు, వీళ్ళు వంట చేస్తారు డబ్బులు ఇస్తే. అందుకే అడుగుతున్నారు ఏదైనా చేయించుకుంటారా అని. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వండుతారు. దూరం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళతో వండించుకొని ఇక్కడే ఉండి తినేళ్తారు. అమ్మవారి గుడికి ముందే ఇక్కడే మేకల్ని, కోళ్ళని అమ్మవారికి బలిస్తారు. నేను అక్కడ సరిగ్గా చూడలేదు, అందుకే వీడియో కూడా చేయలేదు. నిజానికి చూపించాలి అనిపించలేదు. ఆల్రెడీ కోస్తున్నారు. చాలా బ్లడ్ ఉంది, అందుకే చూడలేకపోయాను. ఇంకా చుట్టూ చాలా షాప్స్ కూడా ఉంటాయి. పిల్లలని టార్గెట్ చేశారు. పిల్లల ఐటమ్సే చాలా ఉన్నాయి. పిల్లలు మామూలుగా సతాయించరు. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెట్ల కిందే వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే రూమ్స్ కడుతున్నారు. ఇంకా ఇక్కడే ఫంక్షన్స్ చేయడానికి కన్వెన్షన్ హాల్స్ కూడా చాలా కడుతున్నారు. చాలా డెవలప్ అయింది ఇది నా చిన్నప్పటి నుండి ఇప్పటికి. ఇంకా ఇదైతే లోపలికి వెళ్ళడానికి దారి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు జనం తక్కువే ఉన్నారు. మామూలుగా ఉండరు ఇక్కడ జనాలు. ఇంకా లోపలికి వెళ్లే ముందే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది మొక్కులు ఉంటే బోనం చేసి అమ్మవారికి ఎక్కిస్తారు. అలానే మేకల్ని కోస్తారు. ఇంకా ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్ స్పెషల్ ఏంటంటే టికెట్ తీసుకుంటే అమ్మవారిని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి టచ్ చేయొచ్చు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని దండం పెట్టుకోవచ్చు. మేమైతే నార్మల్ దారిలోనే వెళ్తున్నాం. చాలా జనం సిటీ నుండి వచ్చారు ఇక్కడికి. కొన్ని రోజులు అవుతే రాష్ట్రాలు కూడా దాటుతుందేమో, ఆల్రెడీ వస్తున్నారేమో. సో గుడి లోపలికి అయితే వచ్చినాం. ఇంకా అమ్మవారికి ఎదురుగా ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. వాళ్ళే కొడతారు మనం కొబ్బరికాయ ఇస్తే. గుడి లోపలికి వచ్చిన తర్వాత వెదర్ అంతా కూల్ అయింది. మంచి గాలి కూడా వచ్చింది. మా పిల్లలు కూడా
చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఫ్యామిలీతో రావాలి అనుకుంటే ఇది కూడా మంచి ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడే ఫుడ్ ఉంటది, పిల్లలకి కావలసినవన్నీ దొరుకుతాయి. ఇంకా గుడి చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. కానీ ఇక్కడ డ్రింక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సండే లీవ్ కదా అందరికి, ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటారు. సింగిల్ గా కాకుండా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ కోసం ఒక 10 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. మా ఆయనతో బయటికి వస్తే నాకు స్ట్రెస్ అనేది ఉండదు. చాలా ఓపికగా పిల్లల్ని చూసుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఇద్దరం కలిసే చూసుకుంటాం. అందుకే అంత ఒత్తిడి ఉండదు, ఫ్రీగానే ఉంటుంది. జనం ఎంత మంది ఉన్నా కానీ గుళ్ళో చాలా కూల్ గా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు. ఆల్రెడీ మార్నింగ్ తిన్నారు కాబట్టి అసలు సతాయించలేదు. మేము నెలకి ఒకసారి బయటికి వెళ్తాం. అది మా చిన్నుకి అర్థమైందో ఏమో కానీ ఒక 2 వారాలు అయిన తర్వాత బయటికి వెళ్దాం అంటుండు. ఈ మధ్య వాడికి కూడా అలవాటైంది. వెళ్ళేది ఒక్క రోజే కానీ ఈ రోజు ఉండే మెమొరీస్ అన్ని ఒక నెల మొత్తం సరిపోతాయి. అప్పుడు అమ్మవారి ముందు ఫొటోస్ తీసుకొని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే నో చెప్తున్నారు. దానికి జనం ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ అలా ఫొటోస్ తీసుకోవద్దు అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా ముడుపులు కడతారు, ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయని. మా పాప చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది గుడి మొత్తం. ఏం అబ్జర్వ్ చేస్తుందో ఏమో కానీ చాలా అబ్జర్వ్ చేస్తుంది. మా పిల్లలు ఎక్కడికైనా వెళ్తే మొత్తం ఎంజాయ్ చేస్తారు, అన్ని చూస్తారు, ఎక్కడా నిద్రపోరు. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మా చిన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ చెప్తాడు. మెమొరీ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీరు కూడా చూడండి 20 అడుగుల భారీ విగ్రహాన్ని. చాలా గంభీరమైన రూపం కదా అమ్మవారిది. మీరేమైనా అనుకోండి, కానీ అమ్మవారిని చూస్తే నాకు ఒకటి అర్థమైంది. ఆడవాళ్ళు అంటే అంత చిన్న విషయం ఏం కాదు, చాలా పవర్ఫుల్. అమ్మవారి రూపం చూస్తే నాకు అలానే అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయింది. ఒక 2 గంటలు కూర్చున్నాం. ఇంకా బయటికి వచ్చిన తర్వాత మా చిన్ను ఐస్ క్రీమ్ అడిగాడు, మా పాప కూడా. అలానే మేమిద్దరం కూడా కొనుక్కున్నాం. పూతరేకులు అంతకు ముందు ఉండేవి కాదు, ఈ మధ్య అయితే కనిపిస్తున్నాయి. ఇవి గుర్తుపట్టారా? పాపడాలు, బియ్యం మురుకులు. నేను ఒకటి తీసుకున్నా, తినుకుంటూ ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడ కూడా ఒక 1 అవర్ కూర్చున్నాం. ఇంకా పిల్లలది ఎలా ఉంటది, ఈ షాప్ కనిపించిన తర్వాత ఊరుకుంటారా, ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. ఇంకా దీని తర్వాత ఇక్కడ నుండి మేము శివాలయం కూడా వెళ్ళాం. ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అంత అందమైన లొకేషన్ మాకు దగ్గరగా ఉందని నిజంగా నాకు తెలియదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తా.